2018లోపు ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2 ఏళ్లలో ప్రధాన కుడికాల్వకు నీరిచ్చే బాధ్యత తనపై ఉందన్నారు. పోలవరంతో పాటు పట్టిసీమ కూడా అవసరమేనని సీఎం చంద్రబాబు అన్నారు. రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విస్తరణ పనులకు కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మధురపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గోదావరి మీద పోలవరం ప్రాజెక్టు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు కోసం ఈరోజు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. 2018కి నేషనల్ ప్రాజెక్టు కింద లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పోలవరం ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తామని కూడా మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకసారి ఒక కార్యక్రమాన్ని పట్టుకుంటే దాన్ని ఏ విధంగా చేస్తామో మీరే చూశారు. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఈరోజు కేంద్రం 100% పోలవరం ప్రాజెక్టు గ్రాంట్లు ఇస్తామని ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయమన్నారు. మొన్న సోమవారం నేను పోలవరం వచ్చాను. అదే మరి ఈరోజు కూడా ఒకసారి సమీక్ష చేశాను. నేను అందుకే చెప్పాను, నాకు సోమవారం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు పోలవరంగానే గుర్తుంటుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత ప్రత్యేకమైన శ్రద్ధ ఫోకస్ పెడుతున్నా.